అత్త వర్సెస్ కోడలు. హైదరాబాద్లో నివసిస్తున్న సూర్యకాంతం మరియు పద్మనాభం తమ ఇంటి వద్దే ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. వారికి 2 పిల్లలు. కూతురు రేవతి చదువు పూర్తి కాగానే తనకు వారికి ఉన్నదానిలోనే బాగా కట్న కానుకలు లాంఛనంగా ఇచ్చి ఒక గొప్పింటి సంబంధం చూసి ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. ఇక కొడుకు కుమార్ విషయానికి వస్తే తను బీటెక్ పూర్తి చేసి ఇక్కడే హైదరాబాద్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజు ఉదయం టిఫిన్ సెంటర్ పనులన్నీ ముగిశాక సూర్యకాంతం సోఫాలో కూర్చొని ఓ పేపర్పై ఏవో లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పద్మనాభం కాంతాన్ని చూసి ఇలా అంటాడు. ఏంటి కాంతం, తీరిగ్గా కూర్చొని రేపటికి కావాల్సిన సరుకుల గురించి లిస్ట్ వేస్తున్నావా? లేదండి. ఓహో, ఈ రోజు వచ్చిన లాభం లెక్కిస్తున్నావా? కాదు. మరి ఇంకా ఏంటే, 1 గంట సేపటి నుంచి గమనిస్తున్నా నిన్ను. ఆ పేపరు పెన్ను వదలకుండా తెగ రాసేస్తున్నావు. కొంపదీసి మన దేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు ఏదైనా కొత్త రకం బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నావా? చి పోండి, మీరు మీ సరసాలు. నీ సిగ్గుని సాంబార్లో కలుప. నీకు సరసానికి ఎటకారానికి తేడా తెలియదంటే ముందు నువ్వు నూనెలో పడిన పూరీల సిగ్గుతో పొంగడం ఆపి ఆ పేపర్ పైన పెన్నుతో ఇంతసేపటి నుంచి ఏ దోశ వేస్తున్నావో చెప్పు. అబ్బా, ఏమీ లేదండి. మనవాడికి పెళ్లి వయసు వచ్చింది కదా, పైగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అందుకే వాడికి ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆహా, అది సంగతి. అయితే పెళ్లికయ్యే ఖర్చు లెక్క వేస్తున్నావన్నమాట. లేదండి, అక్కడే మీరు చట్నీలో చేయి వేశారు. నేను వేస్తున్నవి పెళ్లి ఖర్చులు కాదు, మన వాడికి వచ్చే కట్నాల లెక్కలు. అలాగా, అయితే చెప్పు. ఇప్పుడు మన వాడి మార్కెట్ రేట్ ఎలా ఉంది? మొదలై ఇడ్లీ కుక్కర్లో నుంచి అప్పుడే తీసిన వేడి వేడి ఇడ్లీలా తల మెరిసిపోతుంటాడు ఎదవా. అదే చూస్తున్నానండి. పోయిన ఏడాది ఆ కూరగాయలమ్మే కుసుమాంబ కొడుకు 25,000 జీతమైనా 25 లక్షల కట్నం పట్టుకొచ్చింది. పోయిన నెల ఆ పండ్లమ్మే పంకజం కొడుక్కి పెళ్లి చేస్తే 50,000 సంపాదించేవాడికి 50 లక్షల కట్నం ఇచ్చారంట. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మనవాడు అక్షరాల ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందుకని ఎంత లేదన్నా మనవాడికి ఇంచుమించుగా 1 కోటి రూపాయల కట్నం అడగొచ్చు. అమ్మో, 1 కోటి రూపాయల? మనవాడికి అంత కట్నం ఇచ్చే సంబంధం దొరుకుతుందంటావా? ఎందుకు దొరకదండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావే? అదేంటండి అలా అడుగుతారు? 50,000 సంపాదించే మన అల్లుడికి మన స్థాయికి మనం 30 లక్షల కట్న కానుకలిచ్చాం. అదే నా కొడుకు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకా మున్ముందు పెరగొచ్చు కూడా. వాడి అదృష్టం బాగుండి రాబోయే రోజుల్లో ఏదైనా అమెరికా జాబ్ దొరికినా దొరకొచ్చు. మరి ఇంత ఫామ్లో ఉన్నవాడికి ఆ మాత్రం కూడా అడగకపోతే ఎలా అండి? పొయ్యి అంటించకుండా పెనం మీద దోశ వేసినట్టు ముందు మన వాడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోకుండానే నువ్వు అప్పుడే కట్నం లెక్కలు వేయడం మొదలుపెట్టావు. ముందు వాడి మనసులో ఏముందో తెలుసుకో కాంతం. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. వారికంటూ వాళ్ళ ఫ్యూచర్కి ఏవేవో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నా కొడుకు అలా ఏం కాదులేండి. నా కుమారుడు నేను చెప్పిన మాటే జవదాటడు. కావాలంటే సాయంత్రం వాడు రాగానే ఈ విషయం తేల్చేస్తాను. అది చూద్దాంలే అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే సాయంత్రం అవుతుంది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన కుమార్ సోఫాలో కూర్చొని ఇలా అంటాడు. అమ్మా, ఈ ట్రాఫిక్ లో బండి తోలి తోలి బాగా తలనొప్పిగా ఉంది. నీ చేతి కాఫీ పడితే గాని తగ్గేలా లేదు. ఓ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా. ఇదిగో నాన్న, చిటికలో తీసుకొస్తాను అని చెప్పి సూర్యకాంతం కాఫీ తీసుకొచ్చి సోఫాలో కూర్చున్న కుమార్కిచ్చి తన పక్కనే కూర్చుంటుంది. కుమార్ కాఫీ తాగాక తన అమ్మతో ఇలా అంటాడు. ఆహా అమ్మా, నీ చేతి కాఫీలో ఏం మాయిందో కానీ ఒక్క సిప్పు కొట్టగానే తలనొప్పి టాటా చెప్పి వెళ్ళిపోయింది. నా మాట విని నువ్వు ఈ టిఫిన్ సెంటర్ని నాన్నకు వదిలేసి మా ఆఫీస్ దగ్గరే
ఓ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేయమ్మా. నీకు గిరాకీ కుమారి ఆంటీని మించిపోతుంది. ఇంతలో పద్మనాభం అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఆ పని చేయించరా ముందు. నాకు రోజు కొంతైనా మీ అమ్మ రోత తగ్గుతుంది. పద్దు, వద్దు. నువ్వు నాలో పడుకున్న పులిని నిద్ర లేపుతున్నావు. నీరసించిన నక్కలా ఉంటావు. నీకు పులికి పోలికేంటే? పులిహోర మొహందానా. ముందు పొద్దున్నుంచి వీడు రాగానే ఏదో చెప్పి ఒప్పించేస్తా అని ఏదో సబదాలు చేశావు కదా. ముందు దాని సంగతేంటో చూడు. అమ్మా, ఏంటమ్మా నాన్న చెప్పే ఆ విషయం? ఏమీ లేదు బాబు. ఓహో, ఏం లేదా? అయితే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మడతేసి కొడితే మొహం మాడిపోయిన మూకుడైపోతుంది. నీకు నీ బాబుకి. నాపైనే ఎదవ సెటర్లన్నీ వేస్తారా మీరు? ఓ మూలకు కట్టిపడేసిన పార్సల్ పొట్లన్లా కదలకుండా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పుతుందా? తగలెట్టు. సాంబారులాగా సాగతీయకుండా పోపెట్టినట్టు సింపుల్గా చెప్పు. మ్యాటర్ ఏంటంటే, నేను నాన్న ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటమ్మా అది? ఇప్పటి నుంచి మన టిఫిన్ సెంటర్ ఆన్లైన్లో పెట్టబోతున్నారా? లేదు కన్నా, నీ సుందరమైన ముఖార విందాన్ని మ్యాట్రిమోనీ సైటులో పెట్టబోతున్నాం. అమ్మా! ఏంట్రా అలా అరిచావు? ఆవేశమా, ఆశ్చర్యమా? ఆ రెండు కాదు, ఆవేదన. కానీ ఏదైనా ఆలోచన. అండ్ ఇట్స్ ఫైనల్. అమ్మా నాన్న, నేను మీకేమన్యాయం చేశాను? పాలు తాగే వయసులో ఉన్నవాడిని పసుపు రాసి మ్యారినేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏంటి పాలు తాగే వయసా? మరి ఇదేంటి నాన్న? మొన్న నీ ప్యాంటు జేబులో పబ్బుకు వెళ్ళి 10 బీరులు తాగిన బిల్లు దొరికింది. నాన్న, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అది ఆ రవిగాడి బిల్లు నాన్న. రేయ్, బీడీ సైజులో ఉండే నీకే ఇన్ని నాటకాలు వస్తే నీ డాడీనిరా. నేను ఆ మాత్రం కనిపెట్టలేనా? కానీ ఈ పబ్బు పేరు ఏదైతే ఉందో అదేదో రై రొయ్యలు. అది రొయ్యలు కాదు నాన్న, రీవోల్ట్ పబ్బు. ఏది మీ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఉంది అదేనా? అదే. బయటంతా అద్దాల మెడలా ఉంటుంది. అదే. హ్యాపీ అవర్స్ లో వెళ్తే ఒకదానికి ఒకటి ఫ్రీ ఇస్తారు. అదే. పోయిన శనివారం మీ ఆఫీసు బ్యాచ్ అంతా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చారు. అదే. అదిగో చూసావా, దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పరా, నీకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదా? ఒరేయ్, 30 years టిఫిన్ సెంటర్ ఇక్కడ. నా ముందు చిల్లుగారెలా చిందులా? అదంతా సరే గాని, ఇప్పుడు ఇంత అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ఇప్పుడు నీ కట్నం మార్కెట్ పీక్ లో ఉంది నాన్న, కనుక ఇదే కరెక్ట్ సమయం. అమ్మా, అంటే నువ్వు ఇప్పుడు కట్నం కోసం నా పెళ్లి చేయాలనుకుంటున్నావా? కట్నం తీసుకోవడం పాపమే, పైగా చట్ట ప్రకారం నేరం కూడా. బయటకు గాని ఈ విషయం తెలిసిందంటే నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఏంట్రా నేరము? అలా అయితే ముందు మీ నాన్నని, ఆ తర్వాత మీ బావని వేయాలరా బొక్కలో. అమ్మా, అది కాదే. అది కాదు ఇది లేదని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. కట్నం విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇన్నాళ్ళు నీ ఇంజనీరింగ్ చదువుకి, నువ్వు అక్కడ అమీర్పేట్లో చేసిన అడుక్కు తినే కోర్సులన్నింటికి ఎంతెంత తగలేశాను. అవన్నీ రాబట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, అది కాదే. నువ్వాగరా. అవునే కాంతం, ఒకవేళ నువ్వు అనుకున్నంత కట్నం రాకపోతే ఏం చేస్తావు? అంటే వీడికి అంత రేటు పలకపోతే ఆ తర్వాత నీ ప్లాన్ ఏంటా అని. ఎందుకు రాదండి? మ్యాట్రిమోనీ కాకపోతే పెళ్లిళ్ల పేరయ్య, అది కాకపోతే వివాహ వేదికలు, అక్కడ కూడా లాభం లేకపోతే చివరికి సెకండ్ మ్యారేజ్ సైట్ లో వీడి ఫోటో పెట్టైనా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను. అది మా కాంతం అంటే. ఇక నువ్వు మాత్రం తగ్గమాకు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.